శాంతి సలేంద్రాయ మంగళం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వీడేంటో పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. వీడి హుండీలో డబ్బులు ఇలా చచ్చిపోతున్నాడు. ఆడ మాటిన్నాడు అనుకో, నువ్వు నిజంగానే పోతావు. ఆ జర్నలిస్ట్ టీవీలో చెప్పి నా గురించి చాలా చెడ్డగా చెప్తా ఉన్నాడు. ఆడి గురించి ఏం చేశా? వాడే ఛానల్లో పనిచేస్తున్నాడో అదే ఛానల్ ముందు చనిపోయాడట కదా. న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రత్నబాబుని అదే స్టూడియో ముందు కొందరు దుండగులు హత్య చేయడం నగరంలో కలకలం సృష్టి. నువ్వు నిజంగా దేవుడి భవాని. ఎవడ్రా భవాని మనుషుల్ని కొట్టింది? మేము ఒకరిని వేసేద్దామని వెళ్ళామన్నా, అదే మమ్మల్ని వేసి పంపించాడు. అన్నా క్లాస్ కొట్టుడు, మాసు కొట్టుడు, ఇర కొట్టుడు, అన్ని కొట్టుడు చూసాం కానీ అన్నా అట్లాంటి కొట్టుడు చూడలేదన్నా. మోత మోగిపోయిందనుకో, మైకులు ఒకేసారి చెవుల్లో కాపురం పెట్టినట్టుందన్నా. ఆడి చేతిలో గన్ను, ఆడు ఒకేలా ఉన్నారన్నా. ఎవడ్రా వాడు? భాయ్ భాయ్ ఐదేళ్ల కిందట ఈ సెంటర్లో అందరూ చూస్తుండగా నన్నుకుండి భవానీ అంటే జనాల్లో భయం లేకుండా చేశావు. అప్పటి నుంచి నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికావురా. అప్పుడు కొట్టినప్పుడు జనాల్లో భయం మాత్రమే పోయింది. ఇప్పుడు కొట్టినాననుకో జనాభా లెక్కలోంచి పోతావు. జమానా మారింది. అప్పట్లా కాదు. ఇప్పుడు నేను హైదరాబాదులో చాలా ఫేమస్. హైదరాబాద్ లో రెండే ఫేమస్, ఒకటి ఇరానీ చాయ్, రెండోది భాయ్. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం అనేది ఫోన్ కాల్ కాదు బే. ఎవడ ఫోన్ చేస్తే రానికి అది చార్జరు. ఎవడు ఛార్జింగ్ ఆడు పెట్టుకోవాలా. అన్నా మన ఛార్జింగ్ వీక్ అయిపోయింది, వెళ్దా పదవే. అప్పుడంటే నువ్వు గెలిచావు, ఇప్పుడు గెలుపు నాది. గెలుపు నా గెస్ట్ కాదురా, ఎప్పుడోసారి రానికి. అది నా గర్ల్ ఫ్రెండ్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఏసయ్యంట్రా. అందరు బ్యాటరీలు పగిలినట్టే. ఓకే అయిపోయి. इपड़े उस्ताद भाई। अस्सलाम वालेकुम मम्मी, सब खैरियत? ठीक हूँ बेटा. చెప్పాను కదా మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి అడగమని. వద్దులే బేటా, మస్తాన్ చనిపోయాకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఏదో ఇలా బతికేస్తున్నాను. ఉంటాను బేటా. ఖుదాఫిజ్ అమ్మే. మున్నా ఎవరు ఆవిడ? చనిపోయిన మన మస్తాన్ మదర్ భాయ్. బాగా ఆత్మాభిమానం గల ఆవిడ. డబ్బులు ఇస్తామన్నా ఎప్పుడు తీసుకోదు. ఆఫీస్ టైంలో పని చేయకుండా ఏం చేస్తున్నారా? కస్టమర్తో చాట్ చేస్తున్నాను సార్. నువ్వు పంపించిన కొరియర్ సరిగా అందడం లేదని ఓల్ సిటీ కస్టమర్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ముందు ఆ పని చూడు. ఈసారి మిస్ అవ్వదు సార్. వీడు ఒక మూడీ ఫెలో. ఏ రాధిక, రాధిక, దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. సార్ కొరియర్. కొరియరా? కొరియర్ అని చెప్పి పార్సల్ తీసుకొచ్చినాం బ్రో. అరే టూ మచ్ వైట్ ఉందేం రా. ఇంగ్లీష్ వర్డ్ రా. ఇంగ్లీష్ లో వీకా అయినా ఇంట్లో ఏముందిరా? ఏమో తెలియదు సార్. సైన్ చేయండి. బాల్స్ అయినా పిక్స్ అయినా? మీ సైన్ సార్. బాస్ అయినా?
అరుస్తున్నారు? మట్టి అన్న ఇంకా చిట్టి కూడా ఉన్నారా? చదువు. హాయ్, ఒట్టి మట్టినేనని విసిరి కొట్టకండి, ఓ చోట పెట్టి నీళ్లు పోయండి, సూర్యోదయం కల్లా మీకు జ్ఞానోదయం అవుతుంది. వీడు చదివిందేమని అర్థమైంది అన్న నీకు? ఈ మట్టి లెటర్ రాస్తే మనకేం అర్థమవుతుందిరా బాయ్? అరే అది స్కూల్ మట్టే. అరే రే ఆల్ మట్టిస్, ఇదేదో మెట్లు గడు పంపించినట్లుండు. దీన్ని బయటపడేయండి రా బాయ్. గట్లాగే బాయ్. నీళ్ళు వస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటే గట్టి మొలిచిందేం బ్రో. అరే మొలిస్తే మొలిసిందిరా బాయ్, మంచి షేప్ లో మొలిసింది. అరే అన్న చూస్తే మన చమలాలు తీస్తాడు, బయట పడేద్దాం. ఏయ్, ఏందిరా కచేరీ పెట్టినారు? అరే తాయి చూడకుండా కవర్ చేయరా. అన్న వస్తుంటా. ఏయ్ జరుగుండి. ఏందిరా ఇది? దిస్ ఇస్ లవ్ ఆఫ్ సిగ్నల్ బాయ్. ఎవర్రా దీన్ని నీళ్ళు పోసింది? అన్న అడుగుతుండే చెప్పాం రా బాయ్. నువ్వేమంటానే పోసినా కదా, అది చెప్పు. జ్ఞానం వస్తాను నీళ్ళు పోసినమే. అరే జ్ఞానం వచ్చింది చాలు కానీ పొండ్రా ఇక్కడ నుంచి పొండి. అడ్రస్ కూడా ఉంది బాయ్. అరే చూప్. పాజిటివ్ రిప్లై వస్తుంది అనుకున్నాను, కానీ పర్సనల్ గా మీరే వస్తారనుకోలేదు. అంటే నేను మీకు బాగా నచ్చాను కదండి. నేను ఎలాంటానో నీకు తెలుసా? అసలు నేనేం చేస్తుంటాను నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసుకుని కొరియర్ పంపించావే? నాకు అదే అర్థం కావట్లేదండి. మీ గురించి అసలు ఏం తెలియకపోయినా 24 గంటలు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ చిచోర్ లెక్కల మంతాడున్నాడో ఇంతటితో బంద్ చేయి. ఇంకోసారి రిపీట్ అయిందంటే ఏ గుడికి తీసుకెళ్లి తాళి కడతావా? ఏ పాగల్, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందేంటి? ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో. అసలే మంచోడిని కాదు, పెళ్లితో వదలను. ఎప్పటికైనా నా మెళ్ళలో తాళి కట్టేది మీరేనండి. మీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటానండి. నిజమారా? గుడ్ మార్నింగ్ సార్. ఎవరా నువ్వు? సార్ మీరు నాకు క్వార్టర్ బాకీ ఉన్నారు సార్. అన్న నీకు బాగా ఏంట్రా? పొరపాటున ఆయన మ్యాన్ హ్యాండింగ్ చేయబోయి మ్యాన్ హోల్ లో పడిపోయాను సార్. ఒక క్వార్టర్ మందిస్తే హాస్పిటల్ బిల్ కలిసి వస్తుంది సార్. ఇదో తీసుకో. అర్రే అలా సోడా ఎక్కువ ఉందిరా బాయ్. ఇదిగో నీ షాడా. అరే మందాకి సోడా మిగిల్చినావేంట్రా? నువ్వు పొరపాటున షాడా కలిపినా నా బాడీ తీసుకోదు. నా బాడీ వాళ్ళని మందే తీసుకుంటది. ఇది తాగు. ఇదిగో నీ కోక్కు తాగు. ఇలాగే. ఇదిగో నువ్వు కలిపిన వాటర్. ఇగో ఇది చెప్పు. దీంట్లో ఏం కలపలేదు, ఓన్లీ రా. అన్న ఇది మామూలు కాదన్న, అంశాలు ఎక్కువ ఉన్నాడు. అదేందిరా? అంటే హంస పాలల్లో నీళ్లు మాత్రమే వేరు చేస్తుంది. నేను లెక్కల్లో ఏం కలిపినా వేరు చేసేస్తా. రాజు మెన్షన్ రాజు రా మాత్రమే తాగుతాడు. అరే అట్లా తాగితే కిడ్నీలు పాడైపోతాయి కదరా. అసలు కిడ్నీలు ఉంటాయి కదా. క్యా భాయ్ కైసే హో? నువ్వు ఫోన్ చేసి వాడి చావు గురించి గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తున్నాను భాయ్. డేవిడ్, నువ్వు అక్కడ ఆరాంగా ఉండు. నీ బర్త్డే గిఫ్ట్ గా వాడి డెడ్ బాడీ పంపిస్తా. దట్ ఈస్ భాయ్. ఏంటి బేటా ఇది? చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా దొంగలా బతకటం ఏంట్రా? ఈరోజు ఇలా ఇన్ఫార్మర్గా ఉన్నాను కాబట్టి ఆ రోజు పోలీసు నన్ను చంపకుండా వదిలేశాడు. అయినా ఇంకెన్ని రోజులమ్మా, ఈ ఆపరేషన్ పూర్తవగానే మనకు పెద్ద అమౌంట్ వస్తుంది. దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. నీ ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగుందిరా. మస్తాన్ గాడు బతికుండి కూడా చనిపోయినట్టు నటించాడంటే వాడిచ్చే పైసల కోసమే ఉంటుంది. ఒకవేళ వాడు పోలీసు వాళ్ళకి భయపడి కూడా చేసి ఉండొచ్చు కదా బాయ్. భయపడి చేసిండే షాపింగ్ చేయడానికి వాళ్ళ అమ్మ కన్నడ ఎక్కడి నుంచి వస్తాయి? నమస్తే సార్.
గోల్డ్ చైన్ కావాలా బ్రాస్లెట్ కావాలా మా దగ్గర ఏది కొన్నా సరే గ్యారంటీ కార్డ్ ఇస్తామండి. అరే కించ్ కాట్ నిన్నటి బిల్స్ తీసురా. డబ్బు దీంట్లోకి ఏ బ్యాంక్ నుంచి క్రెడిట్ అయింది? ఐఎన్టీ వైసే బ్యాంక్. ఏం కావాలండి? ఎవరండి మీరంతా? సెక్యూరిటీ. అబే ఓ చెప్తాం కదా, జర సబర్ చేయి. ఏం లేక అకౌంట్స్ పూరా డీటెయిల్స్ చూసి చెప్పు. అలా ఇవ్వటం కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయి సార్. ఈ అకౌంట్కి మనీ అంతా ఒకే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఏ బ్యాంకు? ఎస్బీఐ. సేమ్ గా అక్కడ పెడితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు సార్. మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అకౌంట్ హోల్డర్ ఇతనే సార్. అండర్ కవర్ కాప్ వీడా? బాయ్ వీడిని హోంగార్డ్ గా చూసాను బాయ్. సార్ ఇన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మస్తాన్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. వాట్? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 2 గంటలకు సార్. హలో. రేయ్, ఇన్ని రోజులు అండర్ కవర్ గా బాగానే నటించావు బే, బయటకు వచ్చాయి. రై 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 ఎవడ్రా నువ్వు? నీ మర్డర్ కి ఈవెంట్ మేనేజర్ బే. హలో హలో. వాడు రేపు కమిషనర్ కూతురు పెళ్లికి వస్తున్నాడని తెలిసింది. వాడే కాదు, సిటీలో ఉన్న పోలీసులందరూ అక్కడే ఉంటారు బాయ్. హే భలే దొరికాడ్రా. ఆ మాత్రం ఒకేషన్ లేకపోతే మర్డర్ చేసిన కిక్ ఉండదు. ఇంతకీ షాది అక్కడ? రాయల్ ప్యాలెస్ లో. బాయ్ వాడి వెహికల్ ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది. ఏసీ బాయ్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. కళ్ళ ముందున్నాడు ఏసీ బాయ్. వెళ్ళిపోతున్నాడు బాయ్, షూట్ చేయి. వాడు నా తమ్ముడా? టోనీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాడు? Who sent him there? Bloody I heard silence. టోనీని పంపించింది నేనే పాప. ఎందుకు రావాడిని పంపావు?
ఆ అండర్ కవర్ కాప్ ని చంపడానికి వెళ్ళాడు. దానికి భాయ్ వెళ్ళాడు కదా. ఏంటి భాయ్ భాయ్ భాయ్? సెకండ్ కోసారి నువ్వు వాడిని పొగుడుతూ ఉంటే నువ్వు వాడిని పొగడ్డానికి మేం వినడానికి పుట్టామనిపిస్తాం. ఫాదర్ అనేవాడు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఐడెంటిటీ ఇవ్వకపోతే బతకడం కష్టం పాప. అందుకే భాయ్ కంటే ముందు ఆ అండర్ కవర్ కాప్ ని చంపి నీతో సభాష్ అనిపించుకోవాలని వెళ్ళాడు. వెళ్ళి చనిపోయాడా? సెల్ఫ్ డిసిషన్. పందెం కోడికి కత్తి కట్టేది దాని మీద ప్రేమతో కాదురా, అది గెలిచినన్ని రోజులు ఆ గెలుపు మనదవుతుంది. అదే కత్తి కుచ్చుకొని చస్తే ఆ చావు కోడిదవుతుంది. ఆ భాయ్ నా రైట్ హ్యాండేరా, మీరు నా బ్లడ్ రా. అయినా పనోడు మనోడేలా అవుతాడ్రా? ఎప్పటికైనా నా ప్లేస్ ని రీప్లేస్ చేసేది మీరేరా, ఆ భాయ్ కాదు. అయినా వర్కర్తో మీకు పోటీ ఏంట్రా? సారీ పాపా, సారీ. ఇన్ని రోజులు నీకు ఒక ఫ్యామిలీ ఉందని మాకెప్పుడు చెప్పలేదేంటి బాయ్? చెప్పుకోవడానికి ఆ ఫ్యామిలీలో నేను లేను. చిన్నప్పుడే దూరం అయ్యాను. అర్జున్ బ్యాటింగ్ బాలే చేస్తున్నాడు, మరి బౌలింగ్ చెత్తాగేస్తున్నాడు. ఎవడ్రా మా తమ్ముడిని కొట్టింది? అంకిరెడ్డి. గేమ్ లో గేమ్స్ ఏంట్రా? ఇంకొకసారి మా తమ్ముడి జోలికి వస్తే నీ అంతు చూస్తారా బండనాయలా. మా ఊర్లో పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలున్నట్టు మా పెద్దవాళ్ల మధ్య మర్చిపోలేని బాగా ఉంది. ముందు నేను చెప్పేది రండ్రా, జాతర ఎట్లా జరుగుతుందో మనం చూస్తాం. పండ్రి. ఊరంతా సంతోషంగా ఉండాలని మేము జాతర జరిపిస్తాం. ఆ వెంకటరెడ్డి కొడుకు మా మీద పగ తీర్చుకోవాలి. ఏం చేస్తలేదు ఇక్కడే పడి ఉండరా. ఆడి ప్రాణం పోయిందిరా. రే రాఘవ, నీ వల్ల చచ్చిపోయాడు రా. చంపింది నాన్న కాదు బాబాయ్, నేనే చంపాను. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, నేను తప్పు చేసినా కూడా తెలియక చేశానంటారు, కానీ నాన్న తెలియక చేసినా కూడా తప్పే అంటారు బాబాయ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే నాన్న పరుగు పోతుంది బాబాయ్. ఊరి వాళ్ళ ముందు నాన్న తలదించుకోకూడదు. ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు బాబాయ్. నేను ఇవ్వనురా. నా మీద ఒట్టు బాబాయ్. వాళ్ళని చూడాలనిపించి జైలు నుండి తప్పించుకుని వచ్చాను. కానీ అప్పటికే నన్ను చంపటం కోసం వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఓబులేసు, ఈ చుట్టాలే లోపి కట్టెగాలాలే. అది పొరపాటున జరిగింది, వదిలేయండి. ఈ రోజు మనం ఇన్ని కావాలని చంపుతున్నావురా. పొరపాటు కదా చంపేది. ఇంకా చూస్తారేందిరా? ఏంట్రా ఇది? నాన్న, రే రే రే, ఆ రోజు ఏదో పొరపాటు జరిగింది అనుకున్నా. నువ్వు మనిషిలా మారి తిరిగి వస్తావు అనుకుంటే ఇలా మృగలాగా తయారు వచ్చావంటరా. అది కాదు నాన్న. రాఘవ, వాడు ఇలాంటి వాడు నా ఇంటికే కాదు
ఈ ఊళ్ళో కూడా అడుగుపెట్టే అర్హత లేదు. వాడు నీ కొడుకురా? కాదు, ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు. నా పెద్ద కొడుకు ఇందాకే చచ్చిపోయాడు. నాన్న ఒకవేళ నా మాట కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టావో నా చావుని కళ్ళ చూస్తావు. నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని చూశాను గాని నాన్న కోసం జైలుకి వెళ్ళిన వాడిని నిన్నే చూస్తున్నాను బాయ్. ఇన్నేళ్లలో నీకు ఫ్యామిలీని ఎప్పుడు కలవాలనిపించలేదా బాయ్? ప్రతి క్షణం వాళ్ళని కలవాలనిపించిన నాన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత కలవాలనిపిస్తుందిరా.